హాయ్ అండి. ఇప్పుడు టైం కట్టుకుంటున్నారు అయింది. కస్టమర్లు అందరూ చెప్తాం అనమాట అండి, అయితే మార్నింగ్ రండి లేదంటే ఈవినింగ్ రండి అని చెప్పి పనిగట్టుకుని మిట్ట మధ్యాహ్నం వస్తారండి. ఇప్పుడు ఒకళ్ళు వచ్చారు, పెద్దమేర వెళ్తున్నాను. సారీ ఉన్నారులే, చూద్దాం రండి వెళ్ళి. ఈ ఎండకు భయపడి ఇలా కచ్చిప్లయితే కట్టేసుకుంటున్నానండి. చాలా వేడి ఉంటుంది, రోడ్లు కూడా ఖాళీగా ఉన్నాయి. చూసారు, ఎండకి భయపడి ఎవరో బయటికి రావట్లేదు అనమాట. మధ్యలో ఎస్ఆర్కే కాలేజ్ దగ్గర మజ్జిగ ఇస్తున్నారండి, అందరూ తాగుతున్నారు. మనం కూడా ఒక గ్లాస్ అయితే తాగేసాం అనమాట. నెక్స్ట్ పెద్దమేరం అయితే ఎంట్రన్స్ అయిపోయాం అనమాట అండి. ఇక్కడ నుంచి దగ్గర అనమాట పెద్దమేరం, మనకి సచివాలయం ఉంది కదా, సో అక్కడ నుంచి ఎండకు చూడబోతుందండి. ఇది వెంచరు, ఈ వెంచర్లోకి ఇలా వచ్చాం అనమాట. మనం ఇలా ఇంకా రాలేదు, నేను వెయిట్ చేస్తాను ఇక్కడ నుంచి. ఇక్కడ కూర్చున్నాను, అందరు కస్టమర్లు చెప్తాను అనమాట అండి, అయితే మార్నింగ్ రండి లేదా ఈవినింగ్ రండి, ఆఫ్టర్నూన్ అసలు రావద్దని చెప్పేస్తాను నేను. కానీ ఆఫ్టర్నూనే ఫోన్ చేస్తారండి. బట్ వెళ్ళకూడదు అనుకుంటేనే రావాల్సి వస్తాం, ఎందుకంటే చాలామంది టైంపాస్కి చూస్తాకు వస్తారు. బట్ నిజంగా జెన్యున్గా ఎవరైనా కొనేవాళ్ళు ఉంటే మనం వాళ్ళు మిస్ అయిపోతాం కదా అని చెప్పి మళ్ళీ వస్తాం అనమాట. కానీ వచ్చిన తర్వాత వీళ్ళు వెయిట్ చేపిస్తారు, చూస్తారు, రేట్లు అడుగుతారు, మాట్లాడుతారు, వెళ్ళిపోతారు అనమాట. మరి వీళ్ళకి ఎండ ఉంటుందో ఉండదో అర్థం కాదు కానీ మిట్ట మధ్యాహ్నం వస్తారు, తప్పదు. రియల్ ఎస్టేట్ అంటే అంత చాలామంది ఉంటారు, వస్తారు చూపించడం వెళ్ళిపోవడమే కదా అనుకుంటారు. అలా వచ్చి ఎండలో కూర్చోవాల్సి వస్తుంది. చాలామంది టైంపాస్ చూసేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు మోస్ట్లీ. సో అలా టైం చాలా స్పెండ్ చేయాల్సి వస్తుంది. మన టైమే చాలా ఇన్వెస్ట్మెంట్ అనమాట అండి. చూద్దాం వచ్చే వాళ్ళు ఏం చేస్తారు. చాలాసేపు నుంచి వెయిట్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు వచ్చారు, ఇదే వెంచరు. ఈ వెంచర్లో కొండకి వెళ్ళి చూడడానికి వచ్చారనమాట. టైం ఇప్పుడు మనకి 2 అయిందనమాట. మంచి ఎండలో వచ్చారు వాళ్ళు. సూర్యుడు బగబగలు ఆడుతాడు అనమాట. వచ్చారండి, రేట్ అడగడానికి సిగ్గుపడుతున్నారు అనమాట. నేను అడగండి, మీకు నచ్చితే రేటు నచ్చితే ఇస్తారు, లేకపోతే లేదు కదా అని చెప్తున్నాను. సో ఎవరైనా అంతేనండి, నచ్చితే అడుగుతారు, వాళ్ళ రేట్ చెప్తారు, ఇలా రేట్ చెప్తారు, మిడిల్లో ఒక రేట్ అనేది ఉంటుంది. ఆ రేటు నచ్చితే ఇస్తారు, లేకపోతే లేదనమాట. అది నేను చెప్తున్నాను అనమాట, అడగండి, ఇబ్బంది పడద్దు అని చెప్పాను. అండ్ వచ్చారు, చాలాసేపు కూర్చున్నారండి, గంటన్నర కూర్చున్నారు. గంటన్నరలో కూడా డిస్కషన్లో అమౌంట్ వీళ్ళు తగ్గలేదు, వాళ్ళు తగ్గలేదు అనమాట. సో ఫైనల్గా ఏమైందంటే సరే ఆలోచించి చెప్తామని వెళ్ళిపోయారు అనమాట అండి, బాయ్ చెప్పేసి. అదనమాట విషయం అండి. ఇలా ఉంటుందండి. పాపం వీళ్ళు బాగానే జెన్యున్గా బాగానే వచ్చారు, దగ్గరగా వచ్చారు, కానీ వర్కౌట్ అవ్వలేదు. సో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. బాయ్.